బిహెచ్ఆర్ఎం తెలుగు వ్లాగ్స్ అని స్వాగతం. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపోయి బిహెచ్ఆర్ఎం తెలుగు వ్లాగ్స్ అందరికీ స్వాగతం. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపోవాలి. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో. లేని వాళ్ళందరితో అయిన వాళ్ళందరితో ఆనందంగా ఉండటం నేర్చుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో. చేసేది తప్పని తెలిస్తే అలవాటును మార్చుకో. గతం చేసిన గాయాలను మర్చిపో. నీ ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధం అని తెలుసుకో. ఎంత అందముండి ఏం లాభం? మంచి మనసు లేనప్పుడు ఎంత పదవి ఉండి ఏం లాభం? మంచివారన్న పేరు తెచ్చుకోలేనప్పుడు ఎంత ఆస్తి ఉండి ఏం లాభం? నలుగురు నా అనేవాళ్ళు లేనప్పుడు ధనం వల్ల సుఖం పొందవచ్చు. అందరూ పిచ్చిగా సంపాదిస్తుంటారు. అధికమైన సొమ్ము ఎప్పటికైనా దుఃఖాన్నే కలిగిస్తుంది. సంపాదించిన సొమ్మును కాపాడుకోవాలనే అశాంతితోనే అల్లాడుతుంటారు. అత్యంత ప్రేమానురాగాలతో ఉండే తల్లికి పిల్లలకి మధ్య కూడా ధనం విరోధం తెస్తుంది. దేవుడు మనల్ని ఏమి చూస్తాడని నలుగురిని మోసం చేసి 4 కుటుంబాలని రోడ్డున పడేసి అడ్డదారుల్లో డబ్బు సంపాదించి విర్రవీగేటప్పుడు తెలియదు. చేసిన పాపాలు పండి తాను ఆసుపత్రిలో రోజులు లెక్క పెట్టేటప్పుడు గోడ మీద రాసి ఉంటుంది ఐసియు అని. అంటే అర్థం నేను నిన్ను చూస్తున్నాను అని. దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. అప్పుడు నీకు నువ్వు చేసిన మోసాలు పాపాలు గుర్తు చేస్తుంటాడు. అన్నింటినీ కుళ్ళిపోయేలా చేసి నాశనం చేసే ఈ నేల విత్తనానికి మాత్రం ప్రాణం పోసి జీవితాన్ని ఇస్తుంది. ఇదే సృష్టి ధర్మం. మోసం చేసే మనుషుల కన్నా మాంసం తినే మృగాలే మిన్న. మృగం ఒక్కసారిగా చంపుతుంది. మోసం చేసేవారు ప్రతిరోజు వారికి అవసరం ఉన్నప్పుడల్లా చంపుతూనే ఉంటారు. మీకు వీడియో నచ్చినట్లయితే చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.